ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ? ఈరోజు కూడా యేసు మాట వింటే సిద్ధపడుతున్నారు కాదు? మనమందరం ప్రకటన గ్రంథ ధ్యానాంశాలు ధ్యానిస్తూ ఉన్నాం. జాగ్రత్తగా మీరు నోట్బుక్ తీసుకొని వాక్యం రాసుకోండి. అదేవిధంగా దేవుని మాట శ్రద్ధగా వినండి. ఈ మాటలో ఉన్న ప్రతి మాటను మీ జీవితానికి అన్వయించుకోండి. ఎందుకంటే మనం స్టోరీ వినడానికి కాదు, విన్న వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని నడవటానికి, దాని ప్రకారం ప్రవర్తించడానికి సిద్ధపడదాం. అప్పుడే మన జీవితంలో ధన్యత. మనకు వాక్యం తెలిసినందువల్ల ఏం ప్రయోజనం లేదు. తెలిసిన వాక్య ప్రకారం నడిచినప్పుడే మనకు ప్రయోజనం. ఆ వాక్యం మనకు ఆశీర్వాదం తీసుకొస్తుంది. అప్పుడు మాత్రమే ఆ వాక్య ప్రకారం మనం జీవించే వారం అవుతాం, ఆశీర్వాదం పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే చెప్పాలి, ప్రభువా నేను ప్రవర్తించేవాడనై ఉండాలి. వాక్యం వినాలి, శ్రద్ధగా విన్న వాక్య ప్రకారం ప్రవర్తించే కృప నాకు కావాలి. ఇది మనం చేసిన ప్రార్థన. సో ఆ యొక్క సిద్ధపాటు ఎవరిస్తారో మనకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనం మేలుకొల్పి మనల్ని నడిపిస్తాడు. వాక్యం తెలుసు అందరికీ, కానీ నడవటం చాలామందికి తెలియదు. ఈరోజు మనం అది చెబుదాం. ప్రభువా నన్ను నడిపించు, వాక్యానుసారంగా నీ చిత్తానుసారంగా నేర్పించు, నాకు నీ చిత్తానుసార మార్గంలో నడవటం నేర్పించు ప్రభు అని అడుగుదాం. ఈరోజు దేవుడు మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. జాగ్రత్తగా మనం పరిశుద్ధాత్మ యొక్క గైడెన్స్ మనం తీసుకుందాం. పరిశుద్ధాత్మ మన జీవితంలో ఎలా మనల్ని నడిపించబోతున్నాడో జాగ్రత్తగా మనం విందాం. తలలో మంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్న సాయం చేయండి. అద్భుతం చేసే దేవుడు మీరు తండ్రి, ఆశ్చర్యకరం చేసే రక్షకుడు మీరయ్యా, సమాధానం ఇచ్చే దేవుడు మీరు తండ్రి, అభిషేకించే స్నేహితుడు మీరు ప్రభా. మీకు స్తోత్రం నాయన. ఈరోజు మా చెవులను సున్నతి చేయండి, మా హృదయ తలుపులు తెరవండి నాయన, మా మనో నేత్రములు తెరవండి తను నాయన. మీ కృపతో నడిపించి బలప సహాయం చేయమని, మీ ఆశీర్వాదం దయచేయమని, అద్భుతం చేయమడుతున్నాం తండ్రి. మీ కృపతో నిలబెట్టండి, దయతో నిలబెట్టి నడిపించండి తండ్రి, శక్తితో నిలబెట్టండి ప్రభు మా జీవితాలు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్న సాయం చేయి. కృపతో క్షేమంతో నింపి నడిపించమని. ఎంతమంది వాక్యాన్ని వింటున్నారు, ప్రతి హృదయాన్ని తట్టండి ప్రభువా. ప్రతి ఒక్కరూ తండ్రి నాయన మీ వాక్యం నిలబడే శక్తిని దయచేయండి. సహాయం చేసి ఆదరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటాం. అందరూ బైబిల్ తీయండి, చదువుకుంటాం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న వాని నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి పరిశుద్ధాత్మ 7 రకాలుగా పనిచేస్తుంది. మనం నేర్చుకున్నాం. పౌరం వలె, గాలి వలె, అగ్ని వలె. అదే రీతిగా దేవుని బట్టి ఇప్పుడు అభిషేక తైలం వలె పనిచేస్తున్నది. సో ఈ యొక్క విషయాన్ని మనం గమనిస్తాం. ముందున్నటువంటి అనేకమైన విషయాలు మీరు వినాలంటే యూట్యూబ్లో మీకోసం పొందుపరచబడ్డాయి. దయచేసి వాటిని దర్శించండి, వాటిని వినండి, అనేకులకు షేర్ చేయండి. సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా దేవుడు ప్రతిరోజు మీకు వాక్యాన్ని పంపించబోతున్నాడు. ప్రతిరోజు మీరు దేవుని మాట వినబోతున్నారు. సో ఈ రోజున మనం 7 ఆత్మల గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అభిషేక తైలం, పరిశుద్ధాత్మ దేవుడు ఒక అభిషేక తైలం వలె పనిచేస్తూ ఉన్నాడు. ఈ తైలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దంచి తీసినటువంటి ఒలీవ కాయల నుండి వస్తుంది. మీరు చూడండి, ఒక శనగ నూనె కావాలంటే ఆ శనగలన్నీ క్రష్ అయిపోతాయి కదా. ఒక సన్ఫ్లవర్ ఆయిల్ కావాలంటే ఆ సన్ఫ్లవర్ గింజలన్నీ క్రష్ అయిపోతాయి. ఏదైనా సరే క్రష్ అయినటువంటి వాటిలో నుంచే తైలం వస్తుంది. అదేవిధంగా కష్టాల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నలిగిపోయినటువంటి వారి దగ్గర దేవుని అభిషేక తైలం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నడిపించే మార్గాలు కొంచెం కష్టం కనపడవచ్చు, శ్రమ కనపడవచ్చు, దుఃఖం కనపడవచ్చు. యోసేపు నడిచిన మార్గాలు కష్టతరమైనవి, దానియేలు నడిచిన మార్గాలు కష్టతరమైనవి, శామ్యూయేలు నడిచిన మార్గాలు కష్టతరమైనవి. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, వాళ్ళ చిన్నప్పుడే వాళ్ళ జీవితాలు సమర్పించుకున్నారు. ఈ లోకపరమైన సంతోషానికి దూరం అయ్యారు, ఈ లోకపరమైన అనుబంధాలకు దూరం అయ్యారు, లోకానుసార బంధాలకు పూర్తిగా దూరం అయిపోయారు. ఆ విధంగా వాళ్ళ జీవితం అంతా దుఃఖములో, బాధలో నలిగిపోయింది. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, అటువంటి పరిస్థితుల్లో వారు దేవుణ్ణి పట్టుకొని వెంబడించే ఆ కష్టాల మార్గాల్లో నలిగిపోతున్నా, శ్రమలో నలిగిపోతున్నా, ఏమాత్రం కంప్లైంట్ చేయకుండా దేవుని చిత్తం వాళ్ళు నెరవేర్చబడేంత వరకు దేవుని మాటకు విధేయులై బ్రతికారు. కాబట్టి వాళ్ళ దగ్గర పాత నిబంధనలో అభిషేక తైలం ఉంది.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కష్టాలు కూడా నడిచిన వ్యక్తికే అర్థమవుతుంది కష్టం యొక్క విలువేంటో. సో క్రష్ అయిన వ్యక్తికే తెలుసు క్రష్ అయిపోతున్నటువంటి బాధలు, ఎదుటివారి బాధలు అర్థమవుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, మనకు అభిషేకించబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ జాలిని, దయను, కనికరాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని కలుగచేస్తుంది. నలిగిన వ్యక్తి అనేక నలిగిపోయిన బ్రతుకులు బాగు చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్రమల మధ్య నడిచిన వ్యక్తి శ్రమ పడుతున్న అనేక మందిని నడిపించగలడు. అందుకే ఈరోజు మన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దేవుడు మన శ్రమల గుండా నడిపిస్తున్నప్పుడు చెప్పాలి, ప్రభువా నా జీవితంలో ఈ శ్రమల గుండా అభిషేక తైలం పొంగి పొర్లునుగాక తండ్రి, జాలి గల మనసు వచ్చునుగాక, కనికరం గల హృదయం వచ్చునుగాక తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ప్రియ దేవుని బట్టి ఈ రోజున మనం ఒక సమరయుడి గురించి మనం నేర్చుకోబోతున్నాం. సమరయుడు ఏ విధంగా తన జీవితంలో అద్భుతంగా ఒక వ్యక్తిని కాపాడాడు మనం చూడబోతున్నాం. చూద్దాం లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం చదువుకుంటాం. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతన్ని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి, జాగ్రత్తగా వినాలి, నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ సమరయుడి దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, సమరయుడి దగ్గర జాలి, దయ, కనికరం, అంతేకాదు అభిషేక తైలం ఉన్నది. గాయములు కట్టే అభిషేక తైలం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్పే దేవుని బిడ్డ, మనం పెద్ద పెద్ద వాళ్ళం అయ్యుండి కూడా ప్రేమ లేకపోతే, ఒక గొప్ప సంస్థకి యజమానులు అయి ఉండి కూడా, ఒక పెద్ద కంపెనీకి యజమానులు అయి ఉండి కూడా ప్రేమ లేకపోతే, జాలి దయ లేకపోతే, ఒక కొట్టబడిన వ్యక్తి పట్ల మనకు కనికరం లేకపోతే, క్రింద పడినటువంటి వ్యక్తిని లేపేటువంటి ఒక జాలిగల హృదయం లేకపోతే మనం వ్యర్థులమే. అందుకే పౌలు అంటాడు, నేను ఎన్ని భాషలు మాట్లాడినా, ఎన్ని రకాల ప్రవచనాలు చెప్పినా ప్రేమ లేకపోతే ఒట్టివాడనే. దేవదూతల భాషతో మాట్లాడినా ప్రేమ అనేటువంటి పలుకు నా నోట్లో రాకపోతే నేను వ్యర్థమే అని చెప్తాడు. సో ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ అభిషేక తైలం పరిశుద్ధాత్మ పొందినటువంటి వారు నడిచిన మార్గాల్లో వాళ్ళకి నేర్చుకున్నటువంటి అనుభవాల ద్వారా వాళ్ళకి జాలి, దయ, కనికరం వస్తుంది. సో ఈ సమరయుడి దగ్గర ఏముంది అంటే తైలం ఉంది. ఎదుటివాని గాయములు కట్టే తైలం ఉంది. ఎదుటివాని యొక్క స్థితి నుంచి అతను లేపేటువంటి ఒక తైలం ఉంది. ధైర్యపరిచే ఒక తైలం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలామంది గాయాలు చేస్తారు, గాయం మీదనే గుచ్చుతారు. కొంతమంది మాత్రమే, ఈ అభిషేక తైలం వెళ్ళినటువంటి వాళ్ళు మాత్రమే ఆ గాయాలను కట్టగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్పే దేవుని బిడ్డ, మనం ఎటువంటి వారిగా ఉండాలంటే గాయములు కట్టేవారిగా, కృంగిపోయినటువంటి వారిని పరిశుద్ధాత్మ మాటలతో ఓరడించేవారిగా, దేవుని మాటలతో ఓరడించేవారిగా, దేవుని మాటలు చెప్పి వాళ్ళ ధైర్యపరిచేవారిగా మన జీవితం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. సో ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ సమరయుడు తనతో పాటు ఏం తీసుకొని పోతున్నాడు ప్రయాణమై అంటే ఆ తైలం తీసుకొని పోతున్నాడు. ఎవరైనా గాయాలు ఉన్నోళ్ళు కనబడతారేమో, వాళ్ళ గాయాలు కట్టాలి అనే ఉద్దేశంతో అతని ప్రయాణములో ఆయన ఏం తీసుకొని పోతున్నాడంటే ఆయన అభిషేక తైలం తీసుకొని పోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రష్ అయిపోయినటువంటి, నలగగొట్టబడిన, విరిగి నలిగిన బ్రతుకులను కట్టేది అభిషేక తైలం. మన జీవితంలో అనేకసార్లు సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడు, నలిగిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన పరిశుద్ధాత్మ అభిషేకంతో మన గాయాలు కడతాడు. కొన్నిసార్లు మన గాయాలు మానవు, మనుషులు చేసిన గాయాలు, ప్రకృతి చేసిన గాయాలు, లోకం చేసిన గాయాలు, శత్రువులు చేసిన గాయాలు మానవు. కొన్నిసార్లు ఎంత చెప్పినా మానవు. అయితే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, మన మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో గాయాలు మాన్పబడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ మన జీవితంలో గాయాలు కడుతుంది. మన గాయాలు మర్చిపోయేట్టుగా చేస్తుంది. అవి గుర్తులేనంతగా చేస్తుంది. మనల్ని తిరిగి మరలా మనుషులకు నిలబెడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ఇప్పుడు యోసేపు విషయం చూసారా? యోసేపుకి ఎన్ని గాయాలు ఉన్నాయో, కానీ యోసేపు దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధ దేవతల ఆత్మగలటువంటి వాడిగా ఉన్నాడు కాబట్టి అన్నీ మర్చిపోయాడు, గాయాలని మర్చిపోయాడు. అందుకే అంటాడు, నేను నా తండ్రి ఇంటిలో నేను పడిన బాధలు, కష్టాలు, ఈ దేశం మీద పడిన బాధలు, కష్టాలు మర్చిపోయాను అంటాడు. మర్చిపోయాను కాబట్టి మనశ్శే అని పేరు పెట్టాడు. రెండవది అభివృద్ధి పొందాడు. మరచిపోయిన తర్వాత అభివృద్ధి పొందాడు. అది ఎఫ్రాయిముగా
అతని రెండో కుమారుడు మనష్షే, ఎఫ్రాయిం ఇద్దరు పుట్టారు అతనికి. సో ప్రియ దేవుని బిడ్డ, ఆ విధంగా మరి మరచిపోయాడు. ఎలా సాధ్యం? ఒక గాయపరిచిన వ్యక్తి ముందు కూర్చొని భోజనం చేయడం ఎలా సాధ్యం? కొట్టి గుంటలో పడేసిన వ్యక్తి దగ్గర కూర్చొని భోజనం చేయడం ఎవరికి సాధ్యం? వారందరూ ఏక మాటతో యోసేపుని కొట్టి గాయపరిచి త్రోసేస్తే అన్నలారా అన్నలారా అని అల్లాడుతుంటే ఒక్క చుక్క నీళ్ళు ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా అమ్మేసినటువంటి వాళ్ళ ముందు కూర్చొని వాళ్ళతో పాటు వాళ్ళకి భోజనం చెప్పి తను భోజనం చేయడం ఎంతవరకు సాధ్యం? అది సాధ్యం అవుద్దంటారా? దిక్కులేని వాడిగా తండ్రి ప్రేమ నుంచి దూరం చేసి, తండ్రి ఇచ్చిన అంగీని చీల్చేసి, ఇంత గాయపరిచినటువంటి వాళ్ళ అన్నల ముందు కూర్చొని భోజనం చేయటం అంటే, వాళ్ళ అన్నలకి ఆహారం పెట్టడం అంటే, వాళ్ళ అన్నల గోతాములు నింపడం అంటే, వాళ్ళందరిని తీసుకొచ్చి సారవంతమైన భూమిలో పెట్టి, సారవంతమైనటువంటి స్థలములో గోషేను ప్రాంతంలో పెట్టి వారిని పోషించడం అంటే, ఇది మామూలు వ్యక్తికి అసాధ్యం. అభిషేకించబడ్డ వాళ్ళకి తప్ప, ఆ అభిషేక తైలం ఉన్న వాళ్ళకి తప్ప. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అభిషేకించబడిన తైలం ఎవరి దగ్గర ఉంటుందో ఆ తైలం ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు క్షమించలేరు, ఆ గాయాలు కట్టలేరు. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, గాయాలు రేపుతుంటుంది ప్రపంచం, మన జీవితం. కానీ ఎవరు కడతారు గాయాలంటే, ఇదిగో ఈ అభిషేక తైలం గలటువంటి వారు. సో మన తండ్రి యొద్ద మన గాయాలు కట్టే అభిషేక తైలము, అంతే కదా, ఆ అభిషేక తైలం మనకిస్తున్నాడు ఆయన. ఇదిగో మీరు కూడా వెళ్ళి మీ ప్రయాణంలో, మీ యాత్రలో, మీ జీవితాల్లో ఎవరు గాయపడ్డారో, ఎవరు దుఃఖపడ్డారో, ఎవరు కొట్టబడ్డారో వాళ్ళందరినీ మీరు గాయాలు కట్టండి, వారిని లేపండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఎస్, ఇది మన డ్యూటీ, దేవుడు మనకి ఇచ్చేటువంటి డ్యూటీ. అదేవిధంగా మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో దావీదు ఒకసారి ఒక ప్రాముఖ్య యుద్ధానికి వెళ్తున్నాడు. సిగ్లకులో ఉన్నప్పుడు, సిగ్లకు అనే ప్రాంతంలో అమాలేకీయులు వచ్చి వారి గుడారాలను తగలబెట్టి వాళ్ళ భార్యలు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అంతేకాదు, వాళ్ళ మందులు, వాళ్ళ పిల్లలు మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు, క్యాప్చర్ చేసుకొని వెళ్ళిపోయారు, చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. ఆ టైంలో దావీదుతో ఉన్నటువంటి వాళ్ళందరూ విసిగి వేసారిపోయి ఏడవటానికి శక్తి లేక, మీరు చదవండి మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో, ఏడ్చుటకు శక్తి లేక వాళ్ళు కృంగిపోయారని బైబిల్ చెప్తా ఉంది. దావీదు కూడా వాళ్ళతో పాటు కలిసి ఏడ్చాడు బాగా. కానీ వాళ్ళందరూ ఏం చేస్తారంటే రాళ్ళు తీసుకొని దావీదుని చంపాలని చూస్తూ ఉన్నారు. నీ వల్లే మాకు ఈ సమస్య వచ్చింది, నీ వల్లే మాకు ఈ కష్టం వచ్చింది, నువ్వు చచ్చిపోతే ఈ సౌలు మా మీదకి రాడు, ఈ శత్రువులు మా మీదకి రారు, నీతో పాటు ఉన్నందువల్ల మాకు శ్రమలు వస్తున్నాయి అని చెప్పేసి ఆయన చంపాలని రాళ్ళు తీసుకున్నారు. కానీ దావీదు ఏఫోదును తెప్పించి దేవుని సముఖంలో ప్రార్థన చేసి అంటున్నాడు, అయ్యా నా శత్రువులు తరిమితే నేను పట్టుకోగలనా? దేవుడు ఇమ్మీడియట్గా జవాబు ఇచ్చాడు, ఎస్ యూ కెన్ గో, నువ్వు పట్టుకుంటా వెళ్ళు అన్నాడు. అంటే వెళ్ళాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. వెళుతున్నప్పుడు దారిలో జరిగిన కార్యం చూద్దాం మనం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం చదువుకుంటాం. పొలములో ఒక ఐగుప్తుడు కనబడెను. వారు దావీదు వద్దకు వాడిని తోడుకొని వచ్చి, వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములు ఏమీ పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనం పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వారికి ఇచ్చాను. వాడు భోజనం చేసిన తరువాత వాని ప్రాణము తెప్పరిల్లగా, దావీదు నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి వచ్చితివని వాడిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తుడనై పుట్టి అమాలేకీయుడైన ఒకనికి దాసుడైతిని. 3 దినముల కిందట మేము కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయాను. సో ప్రియ దేవుడు, ఇక్కడ ఒక వ్యక్తి, విడువబడిన ఒక వ్యక్తి కనబడ్డాడు. 3 రోజులు జ్వరం వచ్చి అన్నపానం లేక ఆ పొలంలో పడిపోయి ఉన్నాడు. సో దావీదు చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాడు, చాలా రోషంతో వెళ్తున్నాడు. అట్లాంటి టైంలో అసలు ఎవరిని చూడరు కదా, నా పనే, నా బాధే నాకు ఎక్కువైపోయింది, నా భార్యను ఏం చేశాడో, నా పిల్లల్ని ఏం చేశారో, అసలు వాళ్ళు ఉన్నారో లేదో, వాళ్ళు చంపేశారేమో నా మీద కోపంతో, అటువంటి తీవ్రతతో రక్తము మరిగిపోతున్నటువంటి పరిస్థితుల మధ్యలో వెళ్తున్నాడు ఆయన యుద్ధానికి. ఒక పక్కన స్నేహితులందరూ వ్యతిరేకం అయిపోయి, నీతో పాటు మీ యుద్ధానికి రాంపో అని చెప్పేసి అన్నారు. ఇక ఆయన పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు ఏదో కొద్దిమందిని తీసుకొని. అటువంటి భయంకర పరిస్థితుల మధ్యలో ఒక వ్యక్తి పడిపోతే అతను చూసి ఆగిపోయాడు అక్కడ, అంతే, తన పరుగును ఆపాడు. ఎందుకు? ఇతను అభిషేకించబడిన ఒక వ్యక్తి, ఇతని తల మీద అభిషేకం పోయబడింది దావీదు తల మీద. తెలుసు ఎదుటివాడి బాధ ఎట్లుంటుందో, ఒంటరిగా ఉంటే, అనారోగ్యంతో ఉంటే, నమ్ముకున్న యజమానుడు విడిచిపెడితే, నమ్ముకున్నటువంటి యజమానుడు నువ్వు నాకు అవసరం లేదని విసిరేస్తే ఆ వ్యక్తి గుండెలు ఎంత బాధ ఉంటుందో దావీదుకు తెలుసు. ఎందుకు? దావీదు అలాగే విడిచిపెట్టబడ్డాడు. దావీదు కూడా అలాగే విడిచిపెట్టబడ్డాడు. సౌలు అనేటువంటి యజమానుడు, రాజు, అతను విసిరివేశాడు, త్రోసివేశాడు. నువ్వు నాకు అవసరం వెళ్ళిపో అన్నాడు. అవసరం వచ్చినప్పుడు వాడుకున్నాడు, తనకు దెయ్యం పట్టినప్పుడు వాడుకున్నాడు, తన జీవితంలో భయంకర గందరగోళం వచ్చినప్పుడు వాడుకున్నాడు, యుద్ధం వచ్చినప్పుడు వాడుకున్నాడు కదా. గోలియాతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు దావీదు అవసరమైంది అతనికి.
దెయ్యం పట్టినప్పుడు అతను అవసరమయ్యాడు. తన ఆయుధాలు మోయటానికి, తన సైన్యాన్ని నడిపించడానికి సైన్యాధ్యక్షుగా ఒక గొప్ప పదవినిచ్చి మరి తీసుకొచ్చాడు. అతన్ని వాడుకున్నాడు. రకరకాల స్థలాలకు పంపించి, నువ్వు పలానా చోటుకి వెళ్ళి పలానా ఇన్ఫర్మేషన్ చెప్పిరా, పలానా చోటుకి వెళ్ళి యుద్ధం చేసిరా అని అనేక చోట్ల పంపించాడు. పంపిన చోట్లకి ఎలా నమ్మకంగా వెళ్ళి యథార్థంగా యుద్ధం చేశాడు. ఇప్పుడు తర్వాత అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపో, నాకు అవసరం లేదని చెప్పేసి తరిమేశాడు, పంపించేశాడు. ఆ బాధ, ఆ గాయం దావీదుకు ఒక్కడికే తెలుసు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వ్యాధితో ఉన్నప్పుడు, బలహీనతో ఉన్నప్పుడు, విడిచిపెట్టబడినప్పుడు, ఒంటరివాడు అయిపోయినప్పుడు, అందరూ త్రోసివేయబడినప్పుడు, ఇతను నిజానికి ఒక సైనికుడు. ఈ ఐగుప్తుడు ఒక సైనికుడు. సైన్యంలో ఉన్నప్పుడు మంచి ఆర్మర్ ధరించుకొని కత్తిపట్టి యుద్ధానికి వస్తుంటే అందరు కూడా బలా అని చెప్పుంటారు. కానీ ఇప్పుడు కాయిలా పడినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు అతన్ని పొలంలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనుషులు నైజం అంతే, లోకం నైజం అంతే, కానీ అభిషేకించబడిన నైజం అటువంటిది కాదు. వాళ్ళ గుండెల్లో గాయాలు ఉన్నాయి, గాయ బాధ ఏంటో వాళ్ళకి తెలుసు. ఒంటరివాడే విడిచిపెట్టబడినప్పుడు, గాయమైనప్పుడు, బాధ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితి ఉంటుందో తెలుసు దావీదుకి. అందుకే ఆగాడు అక్కడ. ఆగి అతను తీసుకొని రండి, ఎవరతడు అని చెప్పేసేసి. అప్పుడు అతను చెప్పాడు, అయ్యా నేను ఐగుప్తీయుడిని అయ్యా, అమాలేకుడికి దాసుడిగా ఉన్నానయ్యా, నా యజమాని నన్ను విడిచిపెట్టాడయ్యా. నాకు తెలుసు అయ్యా, యజమాని విడిచిపెడితే ఎంత బాధ ఉంటుందో, యజమాని మర్చిపోతే ఎంత బాధ ఉంటుందో నాకు బాగా తెలుసు. చెప్పు, నీకేం కావాలి, ఏంటి చెప్పు. వెంటనే తీసుకొచ్చి అతని భోజనం పెట్టించాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ తర్వాత అతను తెప్పరిల్లిన తర్వాత కూర్చోబెట్టుకొని అడిగాడు, ఏంటి సంగతి అని. అంటే, అయ్యా మేము అమాలేకులతో అమాలేకులు మేము కలిసి ఒక యుద్ధానికి వెళ్ళాం, అక్కడ సిగ్లకులో ఒక ప్రాంతాన్ని మేము దోచుకున్నాం, తీసుకొని వెళ్ళామనగానే దావీదు వెంటనే అన్నాడు, అవునా, ఇప్పుడు దారి చూపిస్తావా, ఎక్కడున్నారు వాళ్ళందరూ? ప్రామిస్ చేయించుకున్నాడు, అయ్యా నిన్ను అప్పగించనని నాకు ప్రామిస్ చేయ్యా అంటే, నిన్ను పొరపాటు కూడా అప్పగించను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, నువ్వు మాతో పాటు ఉంటావు రా అని చెప్పేసి దారి చూపించడం తీసుకొని వెళ్ళాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యక్తి బలహీనుడిగా పడి ఉన్నాడో ఆ వ్యక్తి దిక్సూచి అయ్యాడు. ఏ వ్యక్తి గాయం చేత పడి ఉన్నాడో, గాయములు కట్టబడిన తర్వాత అతడే దావీదు బలమయ్యాడు, అతడే దావీదు మార్గం అయ్యాడు, అతడే దావీదుకు మరి దాని యొక్క వారిని తిరిగి తెచ్చుకోవడానికి ఒక మార్గాన్ని చూపించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనం ఒక వ్యక్తి గాయాలు కడితే, చెబుతున్నాను, రేపటి రోజున మన గుండె గాయాలు కట్టే వరకు దేవుడు ఒక ఔషధంగా మన జీవితాన్ని మారుస్తాడు. వాళ్ళు కడతారు లేదు మనకు తెలియదు, కానీ మనము చేసిన పనికి దేవుడు ఖచ్చితంగా మార్గము తెరుస్తాడు. ఖచ్చితంగా మన గాయాన్ని కట్టేటువంటి మార్గాన్ని చూపిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనుషుడు ఏది విత్తుతే అదే కోసుకుంటాడు. నువ్వు సహాయాన్ని విత్తి ఒక గాయాన్ని కట్టి ఒక బృహత్తరమైనటువంటి బాధ్యత తీసుకుంటే, నీ గాయాలు కట్టడం దేవుని పని, నీ బ్రతుకును మార్చడం దేవుని పని, నీ జీవితంలో అద్భుతం చేయడం దేవుని పని. మనుషులు చేస్తారని చేయొద్దు, దేవుడు చేస్తారని చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దావీదు చేసిన ఆ చిన్న సహాయం, ఎందుకంటే గుండెల్లో గాయం ఉన్నటువంటి వ్యక్తి గాయం ఉన్నవాడిని దాటిపోలేడు, బాధన వ్యక్తిని దాటిపోలేడు. అదే అభిషేకం అంటే. దేవుడు అభిషేక తైలం ఉన్నప్పుడు మనం దాటిపోలేం, మనకెందుకు లేని విడిచిపెట్టి పోలేం. కొంతమంది జీవితాల కోసం ప్రార్థన చేయకుండా ఉండలేం, కొంతమందిని పలకరించకుండా ఉండలేం, కొంతమంది సాయం చేయకుండా ఉండలేం. అది కనికరం, దయ, దేవుడు ఇచ్చినటువంటి వాత్సల్యం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ మంచి సమరయుడు కూడా దిగి వచ్చి అతన్ని చూసి జాలిపడి అతని యొద్దకు వచ్చి, నా ప్రయాణం నేను తొందరగా వెళ్ళాలి అని వెళ్ళలేదు. ముందు ఇద్దరు వెళ్ళిపోయారు, యాజకుడు వెళ్ళిపోయాడు, పరిసయుడు వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరు నిష్ఠాగరిష్ఠులు, మాకు కూటమి టైం అయిపోతుంది, ఇక మేమేం చేయలేం, మాకు పరిస్థితి, మాకు అక్కడ ప్రార్థన టైం అయిపోతుందని వెళ్ళిపోయారు. కానీ ఇతను మాత్రం ఆగాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గాయపడే వ్యక్తిని కట్టడమే నా ప్రయాణం, నా దగ్గర ఉన్న అభిషేక తైలం పోసి అతను లేవనెత్తడమే నా యొక్క కర్తవ్యం, ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన పని ఇదే అనుకొని మొదలుపెట్టాడు. అద్భుతం జరిగింది. అతను చరిత్రలో ఒక మంచి సమరయుడిగా మార్చబడ్డాడు, యేసు ప్రభువుకు సూచనగా నిలబడ్డాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో మనమందరం సహకారుల పేర్లు, సహాయం చేసే వాళ్ళ పేర్లన్నీ జీవ గ్రంథంలో రాయబడుతున్న బైబిల్ చెప్తూ ఉన్నది. ఎప్పుడైనా నీకు సహాయం చేసే అవకాశం వచ్చినప్పుడు, గాయం కట్టే అవకాశం వచ్చినప్పుడు, ఒక మంచి మాట చెప్పే అవకాశం వచ్చినప్పుడు, గుండె చెదిరిన వాడిని బాగు చేసే ఒక అవకాశం వచ్చినప్పుడు, కృంగిపోయిన వాళ్ళు లేవనెత్తే ఒక అవకాశం వచ్చినప్పుడు విడిచిపెట్టొద్దు. దేవుడు అక్కడ అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకం చేయబోతున్నాడు, శక్తిగల కార్యాలు నడిపించబోతున్నాడు, సమాధానం నిలబెట్టబోతున్నాడు నీ జీవితాన్ని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మంచి సమరయుడు నిలబెట్టాడు. అదే రీతిగా ప్రియ దేవుని బిడ్డ దావీదు నిలబెట్టాడు ఒక వ్యక్తిని. ఆ నిలబెట్టిన వ్యక్తే తన బ్రతుకు నిలబెట్టాడు. ఆ నిలబెట్టిన వ్యక్తే దావీదుకు నూరంతర సహాయం చేసే వ్యక్తిగా మార్చబడ్డాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, అభిషేక తైలం కలిగినటువంటి వాళ్ళు దాటిపోలేరు. అభిషేక తైలం ఉన్నటువంటి వారు, గాయములు కట్టే అభిషేక తైలం ఉన్నటువంటి వారు గాయపడిన వ్యక్తి కనపడగానే అసహించుకొని పోలేరు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మనం అటువంటి అభిషేక తైలాన్ని పొందిన వారిగా, మెత్తని హృదయం కలిగినటువంటి వారిగా మన జీవితం మారాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నాకు కూడా అటువంటి హృదయం దయచే ప్రభా అని అడుగుదాం. అటువంటి కృప నాకు దయచేయండి ప్రభా తండ్రి. నువ్వు ఎలా గాయాలు కట్టావో నేను కూడా అలాగే కట్టే కృప నా దయచేయండి.
ఎలా ప్రజలను నువ్వు ఊరడించావు అలాగే ఊరడించే కృప నాకు దయచేయి. ఎలా ప్రజలతో ప్రజల కష్టాల్లో నువ్వు పాలు పంచుకున్నావు అలాగే నిలబడే కృప నాకు దయచేయి తండ్రి అని అడుగుదాం. ఆ అభిషేక తైలం నాకు ఇవ్వండి. ఆ కనికరింగాలటువంటి క్రష్ అయిపోయినటువంటి కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో నలిగిపోయినటువంటి జీవితంలో వచ్చినటువంటి ఆ యొక్క అభిషేక తైలం నాకు ఇవ్వు నాయనా. నన్ను అభిషేకించయ్యా, నన్ను ఆస్వాదించయ్యా, నన్ను నిలబెట్టయ్యా. దేవుని అడుగుదాం. ఈ రోజున ప్రభు మనల్ని నడిపించబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. అందరం తల ఉంచి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. నీకోసం ప్రార్థన చేయబోతున్నాం. నలిగిపోయావేమో, విడిచిపెట్టబడ్డావేమో, త్రోసివేయబడ్డావేమో, తృణీకరించబడ్డావేమో. నీ సొంత వారు అప్పటిదాకా వాడుకు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో. నీవు దిక్కులేని వ్యక్తిగా గాయాల మధ్యలో పడిపోయి ఎక్కడో నువ్వు శరణ తీసుకుంటున్నావేమో. సహోదరుడా, సహోదరుడు నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను. ప్రభుని నడిపించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ప్రార్థన ఆలకించే దేవుడు తన అభిషేక తైల నీపై కురిపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరి తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. మంచి సమరయుని వలె తండ్రి, దావీదు వలె ప్రభువా, అభిషేకించబడినటువంటి దావీదు వలె ప్రభువా, శ్రమల మధ్యలో నలిగిపోయిన దావీదు వలె తండ్రి మా జీవితాలు తండ్రి. అనేకులకు పరిమళ వాసనగా, అనేకులకు ఆశీర్వాదకరంగా తండ్రి, అనేకులకు దీవెనకరంగా మీరు మార్చమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్న సాయం చేయండి. అద్భుతం చేసే దేవుడు నీవయ్యా, ఆశ్చర్యకరం చేసే రక్షకుడు నీవయ్యా, సమాధానం ఇచ్చే దేవుడు నీవయ్యా, కృపతో కరుణతో నింపే తండ్రివి నీవయ్యా. మీ కృపా, దయ, కనికరం, జీవం ఇచ్చి నడిపించమని మీరు అద్భుతం చేయమని అడుగుతున్నాము తండ్రి. మీరు ఆశ్చర్యంగా నడిపించని సాయం చేయండి. మీ రక్తంతో గడి పరిశుద్ధపరచండి నాయన. ఎంతమంది కృంగిపోయి ఉన్నారో తండ్రి, ఎంతమంది త్రోసివేయబడ్డారో ప్రభా, తృణీకరించబడ్డారో తండ్రి, కన్నీటి మధ్యలో, గాయాల మధ్యలో బ్రతుకుతున్నారో అయ్యా. గాయములు కట్టే ఔషధం నీ యొద్ద మాత్రమే ఉన్నది నాయన, నీ అభిషేకములో మాత్రమే ఉన్నది నాయన. మా అందరిని అభిషేకించండి తండ్రి. ఆనాడు క్రైస్తవ మిషనరీలు జాలి అనే, దయ అనే అభిషేక తైలం తీసుకొని వచ్చి మా దేశాలు కృమ్మరించబట్టి ఈ రోజున తండ్రి, మేము తండ్రి ఈ రోజున తండ్రి మీ కృపను తెలుసుకున్నాం. అటువంటి కృప మాకు దయచేయండి తండ్రి. మీ దయతో నింపండి ప్రభువా, మీ ఆత్మతో నింపండి నాయన, మీ కారుణ్యంతో నింపండి ప్రభువా, క్షేమముతో నింపండి తండ్రి. దయా, కృప, కనిపించి నడిపించి బలపరిచి స్థిరపరచమని సహాయం చేయమని, మీరు అద్భుతం చేయమని దయ చూపించమని తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సమాధానం ఇచ్చే కృపరించి జీవం ఇచ్చి నడిపించి అద్భుతం చేయమని. ఎంతమంది కృంగిపోయి లేవలేని పరిస్థితుల మధ్యలో ఉన్నారో వారికి మీ ఓదార్పు దయచేయమని నడిపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. గొప్ప సమాధానంతో మేము నిలబెట్టి గాయములు కట్టువారిగా చేయునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. కలుసుకున్నది నీ కృప, నన్ను గెలుచుకున్నది నీ కృప. యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప.
గెలుచుకున్నది నీ కృప. యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప. కలుసుకున్నది నీ కృప, నన్ను గెలుచుకున్నది నీ కృప. యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప. కలుసుకున్నది నీ కృప, నన్ను గెలుచుకున్నది నీ కృప. యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప. మంచేమీ లేకపోయినా, ఘనతేమీ లేకపోయినా, మంచేమీ లేకపోయినా, ఘనతేమీ లేకపోయినా, అర్హతేమీ లేకపోయినా, అతిశయమే లేకపోయినా, నన్ను కోరుకున్నది నీ కృప, నన్ను చేరుకున్నది నీ కృప, నన్ను కలుసుకున్నది నీ కృప, నన్ను గెలుచుకున్నది నీ కృప. యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి